నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవినీతి నిర్మూలనకు దేశంలో మరో జాతీయ ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. రోడ్లు మరమ్మతులపై దృష్టి సారించండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు అధికారులను భాగస్వామ్యం చేస్తున్నాం. విశాఖ వేదికగా 40 మంది ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. సీఎంఆర్ షాపింగ్ మాల్లో దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదల స్టాల్స్ ను ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ మావూరి మానస. సంపూర్ణ దివ్యాంగుల సంస్థకు 50,000 విరాళం. అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆకాంక్ష. దేశంలో పేదరికం, లింగ వివక్షత, నిరక్షరాస్యత, కులతత్వం, అవినీతి నిర్మూలనకు స్వతంత్ర పోరాట తరహాలో ఒక భారీ జాతీయ ఉద్యమం జరగాల్సిన సమయం ఆసన్నమైందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, దామోదరయ్య సంజీవయ్య శత జయంతి ఉత్సవాలను ఒకేసారి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంగళవారం సబ్బవరంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకలను సబ్బవరంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయాన్ని అందించడంలో సమయపాలన చాలా కీలకమని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు నుంచి సర్దార్ గౌతు లచ్చన్న వరకు ఎందరో మహానుభావులు ఉన్నారని తెలిపారు. వారి స్మారక చిహ్నాలను యువత సందర్శించి వారి ధైర్య సాహసాలను స్ఫూర్తిగా పొందాలని కోరారు. First, follow the duties cast upon you, every citizen. What is Desha Bhakti? What is patriotism? Performing your duty is patriotism according to me. Desha Bhakti ante emiti? ఎవరి పని వాళ్ళు చేయడము. ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం ముందుకు వెళుతుంది, అండ్ దేశ ప్రజలందరూ సురక్షితంగా సుఖంగా సంతోషంగా ఉంటారు. हर एक नागरिक अपना काम अपना कर्तव्य निभाना है, ये बहुत जरूरी है. This is very important for everyone. On this occasion of Azadi Ka Amrit Mahotsav, I urge upon the people to follow their duties, to know their leaders, to know the history of this great country. Unfortunately, because of advent of colonial rule, the Britishers have ruled us, ruined us, looted us, cheated us, and ruined our minds also, some of our minds. So if he is there, great. And we don't know the greatness of our people. We were taught such history. Robert Clive the Great. What about Alluri Sitaramarazu? What about Chhatrapati Shivaji Maharaj? What about the other great stalwarts? Their history, their life and their teachings and preachings were not given prominence. That is the reason for the younger generation to be misleaded. So one has to understand this. And also we must all commit ourselves. దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి భూములు ఇచ్చిన రైతులకు, ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వం భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండేదని, నేడు అందరిలో స్వార్థం, బంధుప్రీతి, ప్రాంతీయ తత్వం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇయర్ బై ఇయర్, డే బై డే, we are dividing ourselves by in the name of caste, religion, region, creed, etc., etc. That's not a good sign, my dear friends. Always, of course, in this country so many heroes are there, but in my life I always remember the Swami Vivekananda. Always Swamiji says, this land, a Punya Bhumi, Karma Bhumi, Veda Bhumi, always we should feel proud being an Indians, because this is a country give the knowledge, culture, wisdom, research, technology, what not to the whole world. But today, everybody knows the position. I am not going to speak about the politics here.
But being a citizens of this country, it is the responsibility of all of us. I request with a folded hands to all of you. Everybody says, because since you are law students, always the law students are lawyers, are the judiciary. Everybody knows we have the 4 pillars for the democracy. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాకతో తమ విశ్వవిద్యాలయం చారిత్రకమైందని యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాష్ అన్నారు. సూర్యప్రకాష్ రచించిన స్వాతంత్ర సమరవీరుల చరిత్ర పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేశారు. యూనివర్సిటీ ఆవరణలో ఉపరాష్ట్రపతి మొక్కలు నాటారు. అనంతరం గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, రిజిస్ట్రార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. రహదారుల పనులపై మరింతగా ధ్యాస పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో నాడు నేడు చాలా కీలక కార్యక్రమని సీఎం జగన్ అన్నారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల పనులు మొదలుపెట్టాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గంజాయి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ఉన్నామని, సాంకేతిక సహాయంతో ఫలితాలు సాధించేందుకు సిద్ధమయ్యామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ నిరోధానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో అంతర్రాష్ట్ర వెబ్సైట్ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ పేరు మీదుగా ఏపీ, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల్లో డ్రగ్స్ సహా గంజాయి సరఫరా ఎలా ఉంది, నిందితుల ఏరివేతకు ఏ విధంగా చేస్తున్నారు, ఏఓబీ ప్రాంతంలో పరిస్థితులు ఏంటి అనే అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. గంజాయి మూలాలను పెకిలించి వేస్తామని చెప్పారు. ఇంటెలిజెన్స్ ద్వారా తమ వద్ద ఉన్న డేటాను ఇతర రాష్ట్రాలకు అనుసంధానించి గంజాయి రవాణాను కూడా అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 26,000 మందికి పైగా గంజాయి కేసులు నమోదు అయితే వారిలో 5,000 మంది వివిధ రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తేలిందన్నారు. వారిలో సగానికి సగం మంది ఏపీలో నేరాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించినట్లుగా డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నారు, ఎస్సీబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్, విశాఖ కలెక్టర్ మల్లికార్జున, డీఐజీ రంగారావు, ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. Some common understandings. ఇప్పుడు data base ఉన్నాయండి. There is a lot of data, but there is no mechanism for data sharing or even data analysis. So collation of the data within the state, like manaloni ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, collating the data, see that the data integration takes place, and then dissemination of this data. Then we arrive at understanding data analytics చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపే పర్వదినం దీపావళి అని సీఎంఆర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ మావూరి మానస అన్నారు. జడ్జ్ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో సంపూర్ణ దివ్యాంగుల సంస్థ ఏర్పాటు చేసిన రంగురంగుల ప్రమిదల స్టాల్స్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సంస్థకు సీఎంఆర్ సంస్థ 50,000 విరాళాన్ని అందించింది. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సీఎంఆర్ సంస్థ ఎప్పుడూ ముందు నిలుస్తోంది. సంస్థ అధినేత మావూరి వెంకటరమణ పెద్ద మనసుతో ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఏటా దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదలను నగరవాసులకు అందించేందుకు సీఎంఆర్లో ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది. జడ్జ్ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో సంపూర్ణ దివ్యాంగులు ఏర్పాటు చేసిన ప్రమిదల స్టాల్ను సీఎంఆర్ సంస్థల డైరెక్టర్ మావూరి మానస ప్రారంభించారు. రకరకాల ప్రమిదలు కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 50,000 రూపాయల విరాళాన్ని సంపూర్ణ దివ్యాంగుల సంస్థ నిర్వాహకురాలు సత్యకు మానస అందజేశారు. ఇరవై 22 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని సీఎంఆర్ సంస్థ నిర్వహిస్తూ వస్తోందని మానస తెలిపారు. ఇలాంటి సంస్థలకు సమాజంలో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు.
దివ్యాంగుల సంస్థ ప్రతినిధులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిని ప్రోత్సహించాలని సీఎంఆర్ సంస్థల ప్రతినిధి మాడా అన్నారు. హ్యాపీ దివాళీ అండి. లైక్ ఇది దివాళీ కోసం క్యాండిల్స్ చేశారు అండ్ వెరీ ఈకో ఫ్రెండ్లీ వే ఆఫ్ సెలబ్రేటింగ్ దివాళీ. లైక్ లెట్స్ సపోర్ట్ దెమ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ దివాళీ. సీఎంఆర్ తరపున మా ఊరు వెంకటరమణ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ దివ్యాంగులందరికీ 50,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. వారు కొద్దిగా ప్రమిదలు ఇస్తారు. ఆ ప్రమిదలు మళ్ళీ విజిఎఫ్ సంస్థకు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం 22 సంవత్సరాలు 1919లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి ఇలాగ నిరాటంకంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వీరికి సపోర్ట్ ఉంటుందని మా ఊరు వెంకటరమణ గారు సపోర్ట్ చెప్పమన్నారు. వెలుగుల పండుగ దీపావళి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని ఆ సంస్థకు విజేఎఫ్ తరపున 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, దివ్యాంగుల సంస్థల మహిళలు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్న రింగు వలల బోట్లపై చర్యలు చేపట్టాలని రింగు వలల వ్యతిరేక ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు పెద్ద జాలారిపేట నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించింది. అనంతరం ధర్నా చేపట్టారు. చేపల వేట చేస్తున్న రింగు వలలతో సాంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర నష్టం ఏర్పడుతోందని ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగర పరిధిలో 8 రింగు వలలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, ఈ బంధనలతో తుంగలోకి తొక్కి మరిన్ని రింగు వలలతో వేట సాగిస్తూ సాంప్రదాయ మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. 8 కిలోమీటర్ల లోపల రింగు వలల బోట్లతో చేపల వేట చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు తెడ్డు పర్సన్న, రాజు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మా డిమాండ్ అంటూ ఉంటే అది ఒకటే అండి, మాకు రింగులో లాప్ చేయాలి. మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, ఒక్క రింగులో లాప్ చేస్తే మా మత్స్యకారులు అనేది సంపదను కోల్పోతున్నారు. ఆ సంపద కోల్పోకుండా ఉండడానికి రింగులలో అనేది కారణంగా తయారైంది. ఇప్పుడు మేము ఎందుకంటే ధర్నా చేస్తున్నాము, రింగులో లేకపోతే మా మగవాళ్ళు, మా మత్స్యకారులు అనేవాళ్ళు చాలా దీనిగా వెళ్తారు. మేము గౌరవంగా చెప్తున్నాం, మేము గౌరవంగా ధర్నా చేయడం జరిగింది. కానీ ధర్నా అనేది చేస్తున్నాం. రింగులుగా నాపపోతే ఇంకా గట్టిగా భారీగా చేయడం అంతా జరుగుతుంది. 26 గ్రామాల్లో వస్తే మత్స్యకారులు అనేవాళ్ళు ఉన్నారు. ఒక్క గ్రామం అనే మత్స్యకారులు అనేవారు రింగులో ఆటపడుతున్నారు. కానీ మేము ఇక్కడ ఉండే వాళ్ళని 26 గ్రామాల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది రింగులలో అనేది వల్ల. హైకోర్టు తీర్మానం ఇచ్చింది. ఏమనిచ్చిందంటే 8 కిలోమీటర్ల బ్యాక్ సైడ్ వేసుకోమని, అది AK7 GPS కలర్ కోడ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోమని. కానీ ఈ రోజు వరకు కూడా రింగు వల్లనే వాళ్ళు ఉన్న మా రైతులు కానీ మరగాళ్ళు కానీ అదే ఓనర్స్ కానీ ఈ రోజు వరకు కూడా హైకోర్టు తీర్మానాన్ని ఉల్లంఘించి ఈ రోజు వరకు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వ్యాట్ చేసుకుంటున్నారు. దానికి బలైపోయింది సాంప్రదాయ స్థానిక మత్స్యకారులు. జీవనోపాధి కొల్లగొడుతుంది ఈ రింగు వల్ల. ముఖ్యంగా మీ అందరికీ తెలిసింది, పత్రిక విలేకరులకు ఈ యొక్క 26 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. 10 నెలల నుండి ఇబ్బంది పడుతున్నాం. కానీ దీనిపైన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు సడలింపుతోనే ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత ఆ యొక్క ఆర్డర్ని అమలు విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న 19 సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సిలమత్తూరు మార్గంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకుని వారి వద్ద ఉన్న 165 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1,50,00,000 ఉంటుందని జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. దీంతో పాటు 5 వాహనాలు, 19 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఎర్రచందనం దుంగలను సేకరించి తమిళనాడులోని గోదాముల్లో నిల్వ చేస్తారని చెప్పారు. అక్కడి నుంచి శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు అక్రమ రవాణా చేస్తారని తెలిసిందన్నారు. అలాగే దుబాయ్ కేంద్రంగా కూడా ఈ సరుకు రవాణా అవుతోందని తెలిసిందన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను అభినందించారు. వెహికల్ రావడం జరిగింది. దాన్ని మనోళ్ళు ఆపడానికి ట్రై చేస్తే అది ఆపకుండా వెళ్ళిపోవడం, కొంత దూరం పోవడంలో మనోళ్ళు చేజ్ చేసి ఆ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక మొయినుల్లా ఖాన్ అనే అతను, ఒక షాదిక్ అనే 2 వ్యక్తులు ఉన్నారు. దీన్ని వెహికల్ను మనోళ్ళు తనిఖీ చేయగా దాంట్లో ఒక 46 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే వీళ్ళు ఈ ఎర్రచందనం దొంగలను వచ్చేసి మన శేషాచలం అడవుల్లోంచి తీసుకొని వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి ఈ కృష్ణగిరికి చెందిన కాళియప్పన్ అనే అతను
దీనికి వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే శివాజీ గణేశన్ అనే అతను జమునమత్తూరు, ఇతను తిరువన్నమలై డిస్టిక్ తమిళనాడు. ఇతను కూలోళ్ళను అరేంజ్ చేసి అక్కడ శేషాచలం ఫారెస్ట్లో ఈ ఎర్రచందనము చెట్లను నరికి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి చేస్తూ ఉన్నట్లుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో తెలపడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 46 దొంగలను, జైలు వెహికల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగల విలువ సుమారుగా ఒక 10 lakhs వరకు ఉంటుంది. అలాగే ఈ వెహికల్ విలువ 5 lakhs ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వీళ్ళ మీద ఎర్రచందనము నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వీళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతుంది. ముందు మన జిల్లాలోనే ఒక్కొక్కరి మీద 2-3 కేసులు ఉన్నాయి. 2012లో ఒకరి మీద కేసు ఉంది, 14లో కేసు ఉంది. మళ్ళీ తర్వాత కూడా విశాఖ జూ పార్క్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఆరులోవ చలపతిరావు గన్నేరు వీధికి చెందిన సబూరి శ్రీనివాసరావును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయారు. కేసును ఆరులోవ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. పాడేరు మండలం బొందూరు వద్ద స్కూటర్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. జీకే వీధి మండలంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కిల్లో ఉప్పలస్వామి, పెద్దపైలు మండలం పరేడా పంచాయతీ అనంతగిరి గ్రామానికి చెందిన కుర్తాడ శంకర్రావులు ఘటనా స్థలంలోనే మరణించారు. శంకర్రావు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవాణి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు ప్రభుదేవ, హీరో గోపీచంద్, దర్శకుడు మారుతి, గుంటూరు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఐరిస్ అనాలిసిస్ విధానం ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేందుకు విశాఖలో ఆరిజిన్ ఐరిడియాలజీ అసెస్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి డాక్టర్ జ్యోత్స్న తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కన్నుల్లో నల్లగుడ్డు ద్వారా మానవ శరీరంలో ఏర్పడే వివిధ సమస్యలను గుర్తించేదే ఐరిడాలజీ అని అన్నారు. ఈ నెల 6న ఎండాడలో తమ సెంటర్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకట కుమారిలు ప్రారంభిస్తారని చెప్పారు. ఐరిడాలజీ ద్వారా ఎలక్ట్రో హోమియో, నేచురోపతి, ఫిజియోథెరపీ, ఆయుర్వేదం, ఆక్యుపంచర్ విధానాలతో ప్రత్యామ్నాయ వైద్యం రోగాలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ పి రమేష్ నాయుడు, మేనేజర్ పూనం చంద్ నేహా తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రో హోమియోపతి అనేది టోటల్ సౌత్ ఇండియాలోనే చాలా తక్కువ మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నాన్ పాయిజనస్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఎలక్ట్రో హోమియోపతి అనేది. రీసెంట్ కరోనా వచ్చిన సిచ్యువేషన్స్లో కూడా అండ్ నేను వరల్డ్ ఫాస్టెస్ట్ పెయిన్ రిలీవింగ్ టెక్నిక్స్ ఆక్యుపంక్చర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే మెడ నొప్పి వచ్చినా, నడు నొప్పి వచ్చినా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది రిజల్ట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మీకు ఏదైనా ఒకటి నెక్ పట్టేసినా కానీ, హ్యాండ్ పట్టేసినా కానీ మీరు వెంటనే వచ్చినట్లయితే విత్ ఇన్ 5 to 10 minutesలో రిజల్ట్స్ ఉంటాయి. అది విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి మేము అవి మీకు విజిబుల్గా వెంటనే ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి న్యాచురోపతి. న్యాచురోపతిలో కంప్లీట్ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అండ్ కొలాన్ హైడ్రోథెరపీ అని ఒక కొత్త వైద్య విధానాన్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ మీదే, అంటే పెద్ద పేగు హెల్త్ మీదే మన శరీరం యొక్క హెల్త్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. మనం తీసుకునే ఫుడ్స్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, చుట్టూ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి వల్ల స్పెసిఫిక్గా మనం మన బాడీని క్లెన్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో వీటి కోసం క్లెన్సింగ్ విధానాలన్నీ ఇస్తూ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫోర్త్ వన్ ఆయుర్వేద.
ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు అన్నీ కూడా వరాహలక్ష్మి నరసింహస్వామికి చెందిన సమర్పణ కోసం విశాఖ నగరం మురళీనగర్కు చెందిన ఆర్జీఎస్పీ సంతోష్ దంపతులు 1,116 రూపాయలను విరాళంగా అందజేశారు. వీరికి స్వామివారి అంతరాలయంలో పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేసి చందన ప్రసాదాన్ని వితరణ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. అవినీతి నిర్మూలనకు దేశంలో మరో జాతీయ ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. రోడ్లు మరమ్మతులపై దృష్టి సారించండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు అధికారులను భాగస్వామ్యం చేస్తున్నాం. విశాఖ వేదికగా 40 మంది ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. సీఎంఆర్ షాపింగ్ మాల్లో దివ్యాంగులు తయారు చేసిన ప్రమిదల స్టాల్స్ ను ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ మావూరి మానస. సంపూర్ణ దివ్యాంగుల సంస్థకు 50,000 విరాళం. అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆకాంక్ష. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.